లేటెస్ట్ నాకు లేటెస్ట్ అదొకటి. తర్వాత ఇప్పుడు వాళ్ళు 20 కేసులు ఏమని కేసు ఏమైనా రాజకీయాల్లో నైతిక విలువల గురించి ఇతర పార్టీల మీద దుమ్మెత్తిపోసే మహనీయుడు, మహానాయకుడు, ఆదర్శ పురుషుడు, యుగ పురుషుడు చంద్రబాబు నాయుడు గారు మరి గడిచిన 5 రోజులుగా ఎందుకు ఆయన నోటికి తాళం పడింది అని నేను అడుగుతా ఉన్నా. ముందుగా వారి పార్టీ శాసనసభ్యుడు, వారి పార్టీ శాసనసభాపక్ష ఉపనేత రేవంత్ రెడ్డి గారు 50 లక్షల రూపాయలు నేరుగా డబ్బులు ముట్టజెప్తూ నోట్ల కట్టలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడమే కాకుండా ఆయన సంభాషణల్లో 1కి 20 సార్లు చంద్రబాబు నాయుడు పంపితేనే నేను ఇక్కడికి వచ్చినాను, ఆయన ఆథరైజ్ చేస్తేనే నేను ఇక్కడికి వచ్చినాను అని ఆయన చెప్పడం దేశం మొత్తం చూసింది. తదనంతరం నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి కుదిర్చిన డీలు నేను ఆనర్ చేస్తాను, ఆ బాధ్యత నేను తీసుకుంటాను అంటూ నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, నగ్నంగా ఆయన నగ్న స్వరూపం, నిజ స్వరూపం దేశ ప్రజల ముందు బయటపడ్డ విషయాన్ని కూడా మొత్తం దేశం చూసింది. ఇంత చేసి దొరికిపోయిన తర్వాత దొంగనే దొంగ దొంగ అన్నట్టు ఈరోజు సిగ్గు లేకుండా నీతిమాలిన, దిగజారిన, దిక్కుమాలిన రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేసి ఇది ఆయన వ్యక్తిగతమైన అవినీతి చరిత్రను కప్పిపుచ్చుకోవడానికి, ఆయన వ్యక్తిగత ప్రవర్తనను కప్పిపుచ్చుకోవడానికి, ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్యలో తగాదా పెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో అత్యంత నీతిబాహ్యమైన, అత్యంత దిగజారుడు, జుగుప్సాకరమైన రాజకీయానికి ఆయన తెరలేపినారని నేను చెప్తా ఉన్నాను. ఈరోజు వారి పార్టీలోనే ఇంతవరకు ఒక అభిప్రాయం అంటూ లేదు. 5 రోజులైంది వారి పార్టీ శాసనసభాపక్ష ఉపనేత దొరికి అడ్డంగా. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసింది తప్పని కానీ ఒప్పని కానీ ఎందుకు చెప్పడం లేదు? తప్పైతే ఈ పార్టీకి రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేసి ఉండాలి పార్టీ నుంచి, ఒప్పైతే నేనే చేయించినా అని చెప్పాలి. ఏదీ చేయకుండా ఇంకా కూడా సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తా అంటే మాత్రం కుదరది. చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి గంటలు గంటలు సూక్తులు చెప్తారు దేశానికి. మరి 5 రోజులుగా నీ నోటికి తాళం ఎందుకు పడిందని నేను అడుగుతా ఉన్నాను. నిజంగా నువ్వు నీతిమంతుడు అయితే నిన్న మొన్న మహానాడులో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చినావు కదా. గొర్రెలను కొంటున్నట్టు కొంటున్నారు, పశువులను కొంటున్నట్టు కొంటున్నారు. నేను గొర్రెల కాపరిని కలిసినా అడిగినా ఆమె చెప్పింది నాకు, లేదు సార్ నా గొర్రెలు నేను రమ్మంటే కూడా రావన్నది. ఇన్ని చెప్పినావు కథలు. మరి ఇవాళ ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నావు? ఎందుకు మీడియా ముందుకు, ప్రజల ముందుకు వచ్చి నువ్వు చేసింది ఒప్పైతే ఒప్పని, లేదా రేవంత్ చేసింది తప్పైతే తప్పని ఎందుకు చెప్తలేవు? ముందు దానికి సమాధానం చెప్పు. చేసిన ఇవన్నీ సరిపోదన్నట్టు సిగ్గు విడిచి తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని చెప్పి చిల్లర రాజకీయం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ఆధారాలుంటే బయటపెట్టు. తెలంగాణ ప్రభుత్వం నీ ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టేమైనా ఆధారాలుంటే బయటపెట్టు. అడ్డగోలుగా మాట్లాడకు. శిఖండి రాజకీయం మానుకో. ఎవరో కొంతమందిని పంపించి వాళ్ళతో చిల్లర కేసులు పెట్టించి, ఎఫ్ఐఆర్లు పెట్టించి ఏదో పీకుతా అంటే ఏమీ పీకలేవు. అది కూడా చెప్తావు. అల్టిమేట్గా నిజం నిప్పు లాంటిది. నువ్వు నిప్పు లాంటివని అని చెప్పుకుంటే కుదరదు, కానీ నిజం నిప్పు లాంటిది. ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా బయటకు వస్తుంది. 100% చెప్తా ఉన్నాం. ఈ దేశంలో ఏ పౌరుడైనా ముమ్మాటికి చట్టం ముందు ఒకటే. అది ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. చట్టం ముందు అందరం కూడా సమానమే. నేను ముఖ్యమంత్రిని కాబట్టి నన్ను ఇట్లా ఏం చేస్తారంటే దొంగ పనులు చేస్తే ముఖ్యమంత్రులైనా జైలుకు పంపుతారు, మంత్రులైనా జైలుకు పంపుతారు, అధికారులైనా జైలుకు పంపుతారు. ఎవరికి ఎగ్జామ్షన్స్ ఉండవు. దొంగ పనులు చేయడానికి ముఖ్యమంత్రి పదవి లైసెన్స్ అంతకంటే కాదు. కాబట్టి ఈ సిగ్గుమాలిన, నీతిమాలిన పనులు చేయడం మానుకొని దమ్ముంటే నువ్వు నిజంగా చెప్పే నీతి సూక్తుల్లో అసలు అనుమాత్రం విలువ ఉన్నా ముందుకు రా. ఈ 5 రోజుల తర్వాత నన్ను నోరు విప్పు, చెప్పు. రేవంత్ చేసింది తప్పైతే తప్పని చెప్పు, పార్టీని సస్పెండ్ చేయి, బహిష్కరించు. ఇది రాజకీయాల ప్రతిష్టను పెంచే కార్యక్రమం అవుతుంది. నిన్ను అంటున్నావు నిన్న వచ్చిన టేపు నాది కాదు అన్నావు. మరి టేపు నీది కాకపోతే ఒక దిక్కేమో టేపులో వాయిస్ నాది కాదంటావు, ఇంకో దిక్కేమో ట్యాపింగ్ అవుతుందంటావు. ఏదో ఒకటి చక్కగా చెప్పు. ఆ గొంతు నాది కాదంటే అంత దరిద్రపు ఇంగ్లీష్ ప్రపంచంలో కూడా మాట్లాడాడు, నువ్వు తప్ప. అది కూడా తెలుసు అందరికీ. మన వాళ్ళు ఇప్పుడే బ్రీఫ్ చేశారు, మన వాళ్ళు ఇప్పుడే బ్రీఫ్డ్ ఇటువంటి భాష నీకు తప్ప ప్రపంచంలో ఎవరికి రాదు. నువ్వే అని అందరికీ తెలుసు. అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు పంచాయతీ పెట్టి తప్పించుకుంటా అంటే కుదరదు.
ముమ్మాటికి నీ నిజ స్వరూపం నగ్న స్వరూపం ప్రజల ముందు బయటపడ్డది. చెంపలేసుకొని ఇక శంకరగిరి మాన్యాలకి పోతావో ఏం చేస్తావో మాకు అనవసరం, కానీ ఉన్నట్టుగా చెప్పమని మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని తెలంగాణ ప్రభుత్వం మీద కేసీఆర్ గారి మీద బట్టగాల్చి మీదేసి తప్పించుకుంటా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల అమాయకులు కాదు, తెలంగాణ ప్రజలు అంతకంటే కూడా అమాయకులు కాదు. ఇది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల పంచాయతీ అసలే కాదు. ఒక వ్యక్తి ఆయన నీతిమాలిన చర్యలు, ఆ వ్యక్తి ఈరోజు యాదృచ్ఛికంగా ముఖ్యమంత్రి కావచ్చు కాక దాంతో పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా చట్టం ముందు ఒకటే. ఒక వ్యక్తి చేసిన నీతి బాహ్యమైన పని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్రదిష్ట తెస్తున్నది. ఆంధ్ర ప్రజలు కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తి ఈరోజు ఆయన చేసిన నీతిమాలిన పని వల్ల మొత్తం దేశం ముందు తెలుగు వాళ్ళందరూ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈయన కుట్రను అర్థం చేసుకోవాలి. ఈయనకి ఇది కొత్త కాదు. ఆయన తప్పించుకున్నందుకు గతంలో విచారణల మీద స్టే తెచ్చుకున్నాడు. ఈరోజు అదే పద్ధతిలో ఆయన తప్పించుకోవడానికి ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడ్డం పెట్టుకొని తప్పించుకోవాలని, వాళ్ళని అడ్డం పెట్టుకొని శిఖండి రాజకీయం చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో ఆంధ్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి నీతి బాహ్యమైన రాజకీయ నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇక ఇదంతా చాలదన్నట్టు నిన్న ఆయన సొంత ఛానల్ ఒకటి సొంత డబ్బా కొట్టే ఛానల్ చంద్రజ్యోతి అని, ఆ చంద్రజ్యోతిలో సిబిఎన్ చంద్రజ్యోతి అని ఒక ఛానల్, ఆ ఛానల్లో నిన్న నేనేదో తప్పు చేసిన, నేనేదో మాట్లాడినా నా మీద కొంత ప్రచారం చేసిన. నేను నిజంగా ఆ ఛానల్ వాళ్ళను, అదే రకంగా చంద్రజ్యోతి ఓనరు చంద్రబాబు నాయుడిని ఇద్దరిని సవాల్ చేస్తా ఉన్నా. మీరు నిజంగానే మీకేమైనా దమ్ముంటే, పొరపాటున దమ్ముంటే ముందుకు రండి, లైవ్ టీవీలో కూర్చుందాం, మొత్తం అందరినీ లైవ్ పెట్టమందాం. నేను లై డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం. నువ్వు సిద్ధమా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నావు. గొంతు నీది కాదంటున్నావు. నీ ఆయనతో చెప్పించిన ఆయన పేరేందో, గొంతు నీది కాదంటున్నావు. నువ్వు కాదన్నప్పుడు నిజంగా నువ్వు చెప్పే మాటలో నీకు నిజంగా కూడా నమ్మకం ఉంటే రాష్ట్ర ప్రజల ముందు తేల్చుకుందాం. నేను వస్తా లైవ్ ప్రత్యక్ష ప్రసారాల్లో లై డిటెక్టర్ పరీక్ష పెడితే నేను వస్తా, కూర్చుంటా. నేను తప్పు చేస్తే ప్రజల ముందు దొరికిపోతా. నువ్వు రా, నువ్వు దొంగవో నేను దొంగవో తేల్చుకుందాం. ఎందుకంటే ఎంతసేపు దుమ్మెత్తి పోసుకోవడం కాదు రాజకీయాల్లో. ఒకసారి ప్రజలకు కూడా ఎవరు దొంగనో ఎవరేందో తెలియవలసిన అవసరం కూడా ఉంది. డెఫినెట్గా నా మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి నేను ముందుకు వస్తా ఉన్నాను. డెఫినెట్గా లై డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం. చంద్రబాబు, నీకు నిజంగా నీకు కానీ నీ తొత్తులకు కానీ నీ తొత్తు ఛానల్కి కానీ దమ్ముంటే పరీక్ష పెట్టు, నువ్వు రా. నువ్వు ఎక్కడ టైం చెప్తావో ఎక్కడ డేట్ చెప్తావో నేను కూడా వస్తా. ఇద్దరం కూర్చుందాం ప్రజల ముందు. ఎవరు దొంగనో ఎవరేందో ప్రజలే మన భాగోతం బయట పెడతారని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇది అనవసరంగా ఇది ఆంధ్ర తెలంగాణ అంశంగా ఎవరైనా చిత్రీకరిస్తే ఆంధ్ర ప్రజలు కూడా ఈ దిక్కుమాలిన ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఇది చంద్రబాబు అనే ఒక వ్యక్తి ఆయనకుండే దగుల్బాజీ అలవాట్ల వల్ల వచ్చిన ఆయనకు వచ్చిన సమస్య తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చిన సమస్య కాదు, తెలుగు ప్రజలకు వచ్చిన సమస్య కాదు, ఎవరికీ కాదు. యాదృచ్ఛికంగా ఈ దగుల్బాజీ రాజకీయాలు చేసే వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మానికి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంతకంటే ఇంకోటి కానే కాదని చెప్పి కూడా తెలియజేసి, ఆంధ్ర తెలంగాణ తగాదా కింద ఎవరైనా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే కూడా ప్రజలు పరిణితితో అలాంటి దుర్మార్గుల అరాచక ప్రయత్నాలను తిప్పికొట్టాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాం. పెట్టమనండి, మేము వద్దంటున్నాం. ద గ్రేట్ సిబిఎన్ చంద్రజ్యోతి ఛానల్ ఏదైతే ఉన్నదో వారిని అడగండి, వారి దగ్గర అన్నీ ఉంటాయి. వారు సర్వాంతర్యామి, అన్ని సమస్యల పరిష్కారాలు చూస్తూ ఉంటారు. కాబట్టి వారికి ఇది కూడా తెలిసే ఉంటుంది. వారినే పెట్టమనండి, మాకే అభ్యంతరం. మీకు బాధగా ఉందా? ప్రజలకు బాధగా ఉందా? ఎవరైనా ధర్నాలు చేస్తుందా? ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఎవరన్నారు? ఎవరికి జరిగింది ఫోన్ ట్యాపింగ్? డెఫినెట్గా చెప్తే ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ఆధారాలు ఉంటే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు బయట పెట్టమనండి, మాకే అభ్యంతరం లేదు. ఊరికే నోరుంది కదా, మేము వాగితే చూపెట్టే 4 ఛానళ్ళు ఉన్నాయి కదా అనుకొని ఇరుసుకపడతా అంటే కుదరదు. ఇది తెలంగాణ. ఇదివరకు లాగా ఆంధ్రప్రదేశ్ కాదు. ఇంకా ఆటలు సాగి ఈ డ్రామాలు, ఇదివరకు వేసిన కథలు బాగోతాలు ఇంకా నడువై. అడ్డంగా దొరికిపోయిన తర్వాత, మొత్తం దేశం చూసిన తర్వాత నేను సూటిగా అడుగుతున్నా చంద్రబాబు, అసలు ఇష్యూ ఏంది? ఓట్లు కొనే ప్రయత్నంలో కోట్ల రూపాయలు కుమ్మరిచ్చినావు. మీ వాడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిండు. దానికి మింగలేక, కక్కలేక మింగలేక ఈరోజు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు పడి కొట్టుకుంటున్నావు. ఎందుకు మీడియా ముందుకు వస్తలేవు? మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి స్పీచ్లు దంచుతారు కదా, మీ అందరు కూడా తలకాయ ఖరాబ్ అయిపోయేటట్టు. ఎందుకు మాట్లాడతలేడు? అసలు ఎందుకు? రేవంత్ రెడ్డి మరి తప్పు చేసిండా, ఒప్పు చేసిండా? చంద్రబాబు దృష్టిలో తప్పు చేస్తే సస్పెండ్ చేయాలా, ఒప్పు చేస్తే కాదు మా వాడు ఒప్పే చేసిండు, ఇదే మా భాగవతం అంత, ఇదే మా జీవితం ఏదని చెప్పుకోవాలా? ఏది చెప్పకుండా ఎందుకు దాక్కుంటున్నాడు? మీడియా ముందుకు రావడానికి ఆయనకున్న బాధ ఏంది? ప్రజల ముందుకు రావడానికి ఆయనకున్న బాధ ఏంది? ఇట్లా ఎన్ని రోజులు దాక్కొని చీకటి రాజకీయాలు చేస్తా అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు?
100% చెప్తున్నాం, చట్టానికి ఎవడు చుట్టం కాదు, ఎవడు అతిథుడు కాదు. అది చంద్రబాబు నాయుడే కావచ్చు, వాళ్ళ బాబే కావచ్చు, ఎవరైనా. బ్రదర్, ఇప్పుడు ప్రైమా ఫేసీ కేసు ఉంటే, ఆధారాలు ఉంటే, చంద్రబాబు ఇంకో ఇంద్రబాబు ఎవరైనా చట్టానికంటే పెద్దలు కాదు. ఇప్పుడు బ్రదర్, ఇప్పుడు నేను హోంమంత్రిని కాదు, ఏం ఆధారాలు ఉన్నాయనేది నేను చెప్పలేను. ఏసీబీ ఈరోజు దర్యాప్తు చేస్తోంది, ఒక ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. ఆ ఏజెన్సీ పని ఏజెన్సీ చేయనిద్దాం బ్రదర్. మళ్ళీ నేను చెప్పేది అదే, చట్టం తన పని తాను చేసుకోపోతుంది. బాబు గారైనా వాళ్ళ బాబు గారైనా ఎవరైనా చట్టానికి ఒప్పం. అది మాత్రం ఏమంటారు? ఏమో బాబు గారి లక్ష్యం నాకు తెలిసి ఈ మధ్యన ఆయన పార్టీ ఏదో అంతర్జాతీయ పార్టీ ఏం చేసి అమెరికా అధ్యక్ష పదవికి ఏదో పోటీ చేస్తున్నారని వినబడింది. అదే అయ్యిండొచ్చు. తెలంగాణ ప్రభుత్వాన్ని బాబు గారు కాదు కదా, వాళ్ళ బాబు గారు కూడా ఏం చేయలేరు. కాబట్టి ఆయన వాళ్ళ బాబు గారైనా చంద్రబాబు గారైనా వాళ్ళ బాబు గారైనా తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ తెలంగాణ ప్రజలను కానీ ఏం చేయలేరు. సెక్యూరిటీ కావాల్సింది ప్రజలకు, దొంగలకు కాదు. సెక్యూరిటీ ప్రజలకు కావాలి. ఇట్లా అడ్డగోలు పనులు చేసే దరిద్ర పనులు చేసే వాళ్ళు అడ్డంగా దొరికిపోయిన తర్వాత, అంటే ఉమ్మడి రాజధానిలో అయితే మా దొంగతనం దొరకకుంటుంటే, ఇది ఇలా తెలంగాణ ప్రభుత్వం ఉంది కాబట్టి దొరికిపోయినామంటున్నారు. ఏమంటున్నట్టు ఉద్దేశం ఏంది అంటే, ఉమ్మడి ప్రభుత్వంలో ఉమ్మడి రాజధాని ఉండి ఉమ్మడిగా శాంతి భద్రతలు ఉంటే మేము పైసలు వంచినా ఎవరికి దొరకపోతుండే, ఇన్ని దిక్కుమాల పని చేసినా ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే నెట్టుకొచ్చినామో అట్లే నెట్టుకొస్తుంటిమి అనే భావన ఏందన్నట్టు. ఎవరికైనా ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగిందా? ఈ ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలకు ఎక్కడైనా విఘాతం కలిగిందా? ఈ సంవత్సర కాలంలో ఎన్ని దుష్ప్రచారాలు చేసినండి. హైదరాబాద్లో అల్లకల్లోలం అవుతుందని, ఎవరెవరినో కొడతారని, తరుముతారని అయిందా? ఒక ఇన్సిడెంట్ 1 year పూర్తయింది. ఒక ఇన్సిడెంట్ అయిందా? అయితే మీరు ఊరుకుంటారా గిన్ని కొట్టాలలో? నేను ఏమంటున్నా అంటే మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడితే మంచిది. చంద్రబాబు నాయుడు గారైనా వారి పార్టీ వారైనా ఉమ్మడి రాజధాని ఉమ్మడి రాజధాని కాబట్టి ఆయన భద్రంగా ఉన్నాడు, ఇక్కడ మంచిగా చూసుకుంటున్నాం. ఇంకా అంతకంటే ఏం కావాలి ఆయనకు? ఇక నైతికత గురించి టీడీపీ మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడకపోతే బాగుంది. అది నా బాధ్యత కాదు బ్రదర్. నేను నా పరిధిలో నా మీద వచ్చిన ఆరోపణలకు వివరం చెప్తా ఉన్నా. ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చెప్పేది ఒకటే, చట్టానికి చంద్రబాబు అయినా వాళ్ళ బాబు అయినా ఒకటే. 100% ఈ దేశంలో ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా చట్టానికి లోబడి పని చేయాలి తప్ప, నేను ముఖ్యమంత్రి కాబట్టి నాకు దొంగ పనులు చేస్తానికి సర్టిఫికేట్ ఉందనుకుంటే నడవది. ఈరోజు అడ్డంగా దొరికిపోయినరు, దమ్ముంటే ముందుకొచ్చి చెప్పు. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, నా మీద ఆరోపణలు చేసినావు కదా, ఇద్దరం కూర్చుందాం మరి ప్రజల ముందు, లైట్ డిటెక్టర్ పెట్టుండ్రి. నాకు అభ్యంతరం లేదా, నేను చెప్తున్నాను. నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ధైర్యం ఉంది కాబట్టి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా. నీకు ఆ మాత్రం ధైర్యం ఉంటే ముందుకు రా, కూర్చుందాం, ఇద్దరం ప్రత్యక్ష ప్రసారాల్లో కూర్చుందాం, లైట్ డిటెక్టర్ పెట్టుని మీరు అందరు కలిసి బ్రహ్మాండంగా చూసుకుందాం. ఇక ఏం చెప్తాం అంటకంటే, ఇప్పుడు మాట్లాడే ముందు ఆరోపణలకు అర్థం లేకుండా ఆరోపణలు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలని చెప్తాను. థ్యాంక్ యూ.